నాకు ఇప్పటికి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన అమ్మ పాట. అప్పుడు ఏం చేశాను నేను, అసలు ఈ చరిత్ర ఎక్కడ చెప్పలేదు. అదే ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్నకి నందమూరి రామారావు గారు మొదలు పెడితే ఆయన తెలుగు భాష, నందమూరి రామారావు గారు నందమూరి రామాయణం మొదలు పెడితే ఆయన తెలుగు భాష మీద ఉన్న పిచ్చి మామూలు పిచ్చి కాదు కదా. వీళ్ళున్నంతవరకు చేయమంటట ఆయన. అంటే ఆయనకి ఎవరు పరిచయం, ఆయన ఏదైనా ఒకటి చెప్తే చేయటం ఏంటి, ఇక రెండో తెలియదు ఆయనకి. ఆయన అనుకున్నది ప్రజలకు చేయాలంటే చేసేటి. ₹2 బియ్యం ఎవరు చెప్పారు ఆయనకి? ఏదో తుఫాన్లో వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో సినిమాలో చూశాను నేను, అంత ప్రాణంగా ఆయన చుట్టం ఇవ్వలేకపోవటం, అందుకే ఆయన కలిగింది మనసు. అలానే ఆయన ప్రేరణ ఇంతాకొచ్చేసి ఇప్పుడు ఇక్కడ అమ్మ పాట ఎలా పుట్టింది అంటే, నేను రచయితను కాదు, ఈ ముగ్గురు కవులవి నేను కంటతాపట్టి రికార్డ్ చేశాను కదా, వాళ్ళ ముగ్గురు నన్ను ఆశీర్వదించి ముగ్గురు 3 తల్లుల రూపంలో నా చేత రాయించుకున్నారు. తర్వాత ప్రసాద్ గారు ఎంత మాట ఆయనే ఇందులో గొప్పగా చెప్పుకోవాలి, మీరు రాసే సబ్జెక్టు యూనివర్సల్ అయి ఉండాలన్నాడు. మామూలు వాడు కాదు ప్రసాద్ గారు అంటే. యూనివర్సల్ అంటాడు ఏమిటి, మళ్ళీ ఏది పడితే రాయడానికి వీల్లేదు. పైపెచ్చి అందరికీ ఏమని అడుగుతున్నా, సాహిత్యంలో కామాలు ఉండాలి కానీ ఫుల్ స్టాప్ ఉండకూడదు మధ్యలో. మొదలు పెడితే ఇప్పుడు చదివింది ఎలా ఉంది మీకు, మొదలు పెడితే చివరిదాకా ఉండాలంటే సరే రాద్దాంలేండి అనేవాళ్ళు ఎవరు రాయలేదు. ఈయనేమన్నాడు, మీరు రాసేది యూనివర్సల్ సబ్జెక్ట్ అవ్వాలి. ప్రపంచంలో అది ఊహించారు ప్రసాద్ గారు. ప్రపంచంలో ఎక్కడైనా సెట్ అవ్వాలంటే కారు డ్రైవ్ చేసుకుంటూ 10 ఇంటికి వెళ్తున్నాం, యూనివర్సల్ అవ్వాలన్నాడు, నన్ను రాయమన్నాడు, పలుకు తెలిపి బాగున్నాడు. ఏంటిది అంటే ఆ ముగ్గురు మహానుభావులు ఉన్నారు. ఎవరు? అల్లసాని పెద్దన, భట్టుమూర్తి గారు, జంజాల పాపేశ్వర గారు. ఉత్పలమాల్లో వాళ్ళది ఇంత శ్రమపడి మొట్టమొదటిగా కష్టంతో పెట్టి రికార్డ్ చేశాను కదా, వాళ్ళ ముగ్గురు నన్ను ఆవహించి 3 తల్లులుగా మారారు. వాళ్ళ ముగ్గురు తల్లులుగా మారి, ఒకళ్ళేమో కన్న తల్లి అల్లసాని పెద్దన గారు. అంటే ఇప్పుడు అసలు తెలియదు ఎవరికి. అమ్మ పాటకు వినా అందరు పాడతారు కానీ ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా దాని చరిత్ర తెలియదు. ఇంటికి వెళ్ళే లోపు యూనివర్సల్ రాయమన్నాడు కదా, అమ్మను మించిన యూనివర్సల్ ట్రూత్ ప్రపంచంలో ఎక్కడుంది? అమ్మను మించిన యూనివర్సల్ ట్రూత్ ప్రపంచంలో లేదు కదా. సబ్జెక్ట్ దొరికింది, ఇక రాద్దాం అనుకుని వెళ్ళానండి. ఇంటికి వెళ్ళిపోయినాను, స్నానం చేశాను, భోజనం చేశాను. మామిడికి చెప్పా, ఇలా నన్నే రాయమన్నారే అంటే ఇట్లా అమ్మ మీద రాద్దాం అనిపించింది. భలే అండి అన్నది. భార్య దగ్గర కూర్చొని అమ్మ మీద రాసేసా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భార్య అనేటువంటి దాంట్లో తల్లిని కనుక ఎవడైనా చూడగలిగితే అంతకన్నా సుఖపడే మొగుడు ప్రపంచంలో ఉండడు. అలానే భార్య భర్తలో తండ్రిని కనుక చూసుకోగలిగిందంటే అంతకన్నా సుఖపడేది ఉండదు. నా భార్య దగ్గరే నేను ఇవన్నీ చేసేసా. సరే తెల్లవారుజాను కూర్చున్నానండి, ముగ్గురు గురించి రాస్తున్నాను కూడా తెలియదు నాకు. ఆ ముగ్గురు వరప్రసాదంలాగా, ఒకళ్ళు కన్న తల్లి, ఒకళ్ళు నేల తల్లి, ఒకళ్ళు భాష తల్లి. కన్న తల్లేమో అల్లసాని పెద్దన గారు, నేల తల్లేమో భట్టుమూర్తి గారు, భాష తల్లేమో ఈయన చెప్పింది భాష గురించి. అది ఆయన భాష గురించి రాశారు. భాష ఎంత అందమైన ఉంటుందో అని రాశారు. ఈ ముగ్గురు నన్ను వరించి, ఒరే ఇన్నేళ్ల బట్టి మా సేవ చేసుకున్నావు కదా, పో నువ్వే రాసుకోపోరా అన్నారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను ప్రపంచంలో మాతృగీతం అంటే పులకరించిపోతారు. బాలుగారు ఇది కోరారు. సంస్కృతంలోది అందరికి అర్థమవుతుంది, ఇది అందరికి అర్థమవుతుంది. బాలుగారు ఇలా అడిగారని నేను మద్రాసు నుంచి వచ్చేటప్పుడు నెల్లూరు వెళ్ళి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ పాట వాళ్ళ అమ్మకు వినిపించచ్చు. బాలుగారు అమ్మగారికి ఎంత నాయన నువ్వు కూడా మా బాలు అంతయ్యా, నాకు కూడా పరవశించిపోయి ఆమె వినది రికార్డ్ చేశాను నేను. బాలుగారు కాదు వినిపించడం, బాలుగారు అమ్మకు వినిపించాను. మాతృగీతం కదా ఇది. నాకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నాకు గుర్తింపు తీసుకొచ్చింది. ఎక్కడికి వెళ్ళినా నన్ను మాతృగీతం చదవండి అంటారు. ముగ్గురు కవులు రాసిన దాన్ని ఒక్కడిని రాసేసి పెట్టేశాను. ఎంతసేపు ఉంటుంది అది? ఎంతండి 4 నిమిషాలు. అంటే ఒక చదవటమే ఇది మొత్తం. ఒక 4 నిమిషాల సాహిత్యంలో కన్న తల్లి అంటే ఏమిటి, నేల తల్లి అంటే ఏమిటి, భాష తల్లి అంటే ఏమిటి, ఇది ఎట్లా పుట్టిందంటే ఈ ముగ్గురు ఒక రూపం దాల్చారటండి. ముగ్గురు తల్లులే. ఈ ముగ్గురు తల్లులు ఒకటయ్యి మనిషిని పిలిచి, ఒరే మా రుణం మీరెవరైనా తీర్చుకోగలరా అని అడిగారట. ఏ మానవుడైనా సరే కన్న తల్లి రుణం తీర్చుకోగలడండి? నేల తల్లి రుణం తీర్చుకోగలదా? భాష తల్లి రుణం అమ్మా విడివిడిగానే మీ రుణాలు మేము తీర్చుకోలేము, మీరు ముగ్గురు అయిపోయి ముగ్గురు తల్లుల్లాగా ఒకటైనారు, ప్రపంచంలో ఏ ప్రాణి పుట్టినా కూడా మీ రుణం తీర్చుకోలేదమ్మా అని ఆశుగా హృదయంలో నుంచి చెప్పిన కవిత్వం ఇదండి. అద్భుతంగా ఉంది. దీన్ని నేను 72 మేళకర్త రాగాలు వాళ్ళకి ఎట్లయితే చేశానో ఆ తర్వాత చేసింది 72 రాగాలు. ఓకే, ఇదండి ఈ సాహిత్యం యొక్క ప్రత్యేకత. ఎలా సాగుతుంది ఇది? మీరేంటంటే పించింగ్ అంటారు మిమ్మల్ని. అంటే పించ్ అంటే ఏంటంటే అలా 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 అని వదిలేస్తారనమాట. ఎలా పాడుతుంది కాదు మీరు అడిగింది, ఎలా సాగుతుంది అంటే విషయం అనమాట. ఏంటంటేనండి ఇది కూడా ఎక్కడ చెప్పని ప్రశ్న జవాబు. 72 మేళకర్త రాగాలు సంపూర్ణ రాగాలు అంటారు.
సంపూర్ణ రాగాలు అంటే ప్రతి రాగంలో ఏ భావాన్నైనా పలికించవచ్చు అనేది ఇప్పుడు నేను చేస్తున్న ప్రయోగం. సంపూర్ణం అన్నారంటే మొత్తం ఉంటేనే కదా. అలాంటి సంపూర్ణ రాగాలు 72 ఉంటే వాటిని 3 భాగాలుగా చేసి ఒక్కొక్క రచయిత భావాన్ని అందులో పలికిచ్చేశారు. కోపంగా చెప్పిన ఆయన కోపంగా పలికించాను, సుకుమారంగా చెప్పిన ఆయన సుకుమారంగా పలికించాను, రాజా దర్పంగా చెప్పిన ఆయన దర్పంగా పలికించుకున్నాను. కాబట్టి మీరు సాగుతున్న దాంట్లో ఎంత అర్థం బయటకు తీస్తే 72 రాగాల సాహిత్యానికి అమిరిపోయిందండి గుచ్చినట్టుగా ఆ సాహిత్యం. ఇది రావడానికి కారణం వాళ్ళ మనసులో పేరుకుంది కదా, వచ్చేసిందండి. అది మీరు అడిగింది ఎలా సాగిందో విందురు కానీ. అయితే ఇది నేను పాడి వినిపించాలంటే కీబోర్డు వ్యవహారం చాలా ఉంటుంది. చదువుతా, ఈ సాహిత్యాన్ని చదువుతాను, మీరు ఆనందపడండి. ఇందులో ఒక ప్రశ్న ఉందండి. చాలామంది నన్ను ఏమంటారంటే కళ్ళు తెరిచి మాకు చూస్తూ చదవచ్చు కదా, మీరు భావాలు బాగా తెలుస్తాయి కదా అంటారు. చాలామంది అన్నారు. నాకు కళ్ళు తెరిస్తే రాదయ్య, అది నాకు కళ్ళు మూసుకుంటే మా అమ్మ నాకు కనపడుతుంటుంది. కాబట్టి ఒకటి కోరత చదివి వినేవాళ్ళని, మీరు కూడా మీ అమ్మని తలుచుకుంటూ ఇది వినండి, ఇది వినండి. అయ్యా వినేవాళ్ళు కూడా కన్న తల్లి లేనిది మనం లేం కదా. ఆ తల్లిని తలుచుకుంటూ, ఆ భాషా తల్లిని, ఆ మాతృభూమిని, కన్న తల్లిని తలుచుకుంటూ మీరు కూడా వినండి. కళ్ళు మూసుకొని మీరు వినండి. కళ్ళు తెరిచి వినాలని లేదు కదా. నన్ను కళ్ళు తెరిచి మట్టుకొని అడగద్దయ్యా అంట. ఎందుకంటే రాదు నాకు అది. నేను కళ్ళు మూసుకుంటే నాకు ఆ తల్లులు కనపడతారు. కాబట్టి మా అమ్మ నాకు ఇచ్చిన వరం, మా నాన్న అమ్మ నాకు ఇచ్చిన వరం ఏంటంటే ఒక సంగీత దర్శకుడిని చేయకుండా రచయితగా కూడా ఇంత పెద్ద సుదీర్ఘం. మీరు ఇప్పుడు మీకు తెలుస్తుంది, ఇందాక ఎంత సాహిత్యం విన్నారు, అది ముగ్గురిది. అంత సాహిత్యం ఇప్పుడు ఒక్కడిని అమ్మ మీద వచ్చింది. కాబట్టి నాకు చేతైన విధంగా చదువుతానండి. శ్రీ మహా సరస్వత్యై నమః మాతృగీతం. కన్న తల్లి, నేల తల్లి, భాష తల్లి యొక్క హృదయం, ఆనందం. పుట్టిన నేల తల్లి, పాలిచ్చిన ముద్దుల తల్లి, మాట మాగాణులనిచ్చిన తెలుగు తల్లి, ఈ ముగ్గురు తీరు తెలుపగా పుట్టిన గడ్డకు ఎదురు నిలిచి సరితూగే స్వర్గము లేనేలేదు. ఆ మట్టికి మారుగా మనసు దోచెడి యంత్రము సృష్టి యందు భూతద్దము వేసి చూచినను ఎచ్చట కానరాదు. స్పృశించిన చాలు మట్టి నీకిచ్చడి మధురమైన అనుభూతుల పొరల తెరలు తొలగించుచు చూడు బాల్యమున ముద్దుగా బొద్దుగా వచ్చిరాని వయ్యారపు నడకల పరుగు పరుగుతో బోసిగా నవ్వు నింపుతూ బోలెడు మట్టి పెడ్డలను పప్పు చెక్కలుగా గోడల మొత్తన దాగి దాగి పలహారముగా తిని ఉరుకు పెట్టి ఆ మట్టిలో దొర్లి ఆటాడగా అలుపురాగా ఆ గోడకు జారి నిద్రలో జోగిన వేళ జన్మకిక రాధిక రాదు ఆ తీయటి కమ్మటి గుర్తులు పురిటిగడ్డపై. మట్టికి వాసనుండుట మహత్తరమైన సత్యమే, దానిని నిగ్గు తేల్చున్నది నీ మదిలో మమకార బంధమే. ప్రాణములున్న వరకు నీ ఊరను పేరును కలవరించు ఆ భాగ్యమే చాలు చాలు. నీ మనసున నిండుగా పదిలపరచుటయే 10,000 కోటి. నీ జన్మలు కోరిడి పుణ్యభూమిలో పుట్టిన ధన్య జీవివై మేలుకు మేలు చేసే సమున్నత భావశీలివై కీడుకు కూడా మేలు మరణించిన ధార్మిక బుద్ధిశాలివై ఊరిని ఊరకనే తలవక ఉపకారము చే ధ్యాసలో గర్వము వద్దు. నీకు ఆ మట్టిని ముద్దిడి భాగ్యమే చాలు. జన్మలే చాలవు తీరని రుణముల తీపి గుర్తులవు. వింతల వింతగాక పలు జన్మలు సాధ్యమే ఒక్క జన్మలో. బిడ్డకు జన్మనిచ్చు ప్రతి కానుపు తల్లికి పునర్జన్మయే. అర్థము కాని ఈ క్రియకు ఆది అంతము అమ్మ ఒక్కతే. సృష్టికి మూలమైన ఆ దేవుని చేతులు బొమ్మ అమ్మ. ప్రతి సృష్టిని చేయగలట్టి సాధనా శక్తికి మారు రూపు నీ తల్లికి సాటి లేరెక్కడ వేరెవరైనా చూపగా. పాలుగా రక్తబిందువుల మార్చడి మంత్రము అమ్మ సొంతమే. కాదనకుండా లేదనక బిడ్డకు స్తన్యమనిచ్చి ధన్యతను పొందిడి మాతృమూర్తిని జన్మకు కారణ కరుణరూపమై ధ్యానము చేయి ఎల్లప్పుడు. ధ్యాసయ శ్వాసయ బిడ్డ కోసమే. ఓర్పు కుమారు పేరు, ఓదార్పే ఇంటి పేరు, ఔదార్యం అసలు పేరు, అనురాగము ముద్దు పేరు, అనురాగమే అమ్మ పేరు. అలు పెరగని ఆత్మస్థైర్యముకు ధైర్యమనిచ్చడి దిట్ట అమ్మ. కనసందర స్వార్థము శాశ్వతముగా తిరుగుచునుండు భూమిలా. బిడ్డల యోగక్షేమమే ఆమెకు ముఖ్యము గనక జన్మనే ఇచ్చిన తల్లికి మాట తడవుగా ఇచ్చితనసు గొప్పగా చెప్పిడి బిడ్డల పిచ్చి మాటలకు అర్థములుండునా. ఏని గంటువును వెతికిన ఏమి ఫలితము. పుచ్చిన పుచ్చకాయలో తీపిగా పుచ్చుకొనటనే భావన ఉన్న అమ్మ నువ్విచ్చడి ప్రేమ మాత్రమే. జీవిత కాలము పుచ్చుకొనటకే పుట్టితనన్న కన్నా ఆ తీపికి రుచిని చెప్పయ్యే దేవుడు నోరు మెదుపును. లెక్కకు ఒక్కడుండునా పుట్టుక నుండి నోరుగల జీవి మాత్రమే మూగిమొద్దువే. భాషల తల్లి జాలిపడి తెలుగును ఉగ్గుపాలలో కలిపిన భాగ్యమే. నేడి నీకు ఈ మాటల పుట్టలు తేనె పట్టులుగా తీపి గుట్టలై హాయిగా తెలుగు తల్లి పద సంపద చెట్టుకు ఊగు ఊయలై కోయిల కూతలాంటి కులుకైన కవిత్వపు కింద సొగసలై పద్యపు గద్యపు నృత్యలైల సంగీతపు సుస్వరవీణా పాణియై హరికథ బుర్ర కథలుగా అద్భుత దృశ్య శ్రవణ కావ్యాలకు మాటల ఊటల మోటబావులై భాషకు అసలు సెసలైన యాసల ఊసల ప్రౌఢకాంతయై చక్కిలి గింతల జానపదాలకు కిన్నెర సానుల పల్లె కాంతులై అవనిలోని అలరారడి భాషల తెలుగు మిన్నయై భూమికి హక్కులైన నలుదిక్కులు పెట్టిన నీకు ఖ్యాతినందించిన తెలుగు తల్లి నీకీనది ఎక్కడ దాచుకున్నది. తీయని తెలుగు జాతికే సేవల గొప్పలు వద్దు నీ బ్రతుకుకు వెలుగునిచ్చు పద సంపదకే ప్రతిరోజు మొక్కుతూ ముగ్గురు తల్లుల రుణ తీర్పని జన్మలు వేయి చాలున. పొట్టను చేత పట్టుకుని ఆకలి ముద్దల బారసాలకే రివ్వుమంటూ శరవేగముతో
పయనించు బాటసారెక్కడ రెక్కలు ముక్కలు చేసుకుని నువ్వు పట్టిన చెమట బిందువులలో తన తల్లులుగా ప్రతిబింబ రూపంలో చూచుతూ హక్కును చేర్చుకొని నీ ఆనందము నొందుచునుండి గుండె గాయాలకు ప్రేమను వెన్నరాసి తడియారని కన్నుల తీపి జ్ఞాపకాలన్నింటిని నెమరు వేసుకుని నిత్యము నూతన శక్తి పొందుతూ బంగారు భవితకు నాంది పలుకుతూ అంతర సాధ్యమైన విజ్ఞానపు ఓడల మరి చెట్టువై నీత్రయం సూత్రాలకు ఉత్తమమాల రూపమై ముందుకు సాగు సాహసికి సర్వము సాధ్యము శ్రీకర శుభములు అన్ని వేళలా. అద్భుతంగా ఉంది. అమ్మ పాట ఎంతో కమ్మగా ఉంది. ఇవాళ ప్రత్యేకత కూడా ఉందండి. ఎందుకు పిలిచారో, నా చేత అమ్మ పాట అది ఎట్లా పుట్టింది, సంస్కృతంది, నందమూరి రామాయణం, రామారావు గారి చిత్ర, బాలకృష్ణ గారంటే నాకు పిచ్చి. ఆయన సంపద మొత్తంలో ఈయనకి భాష అంటే ఇష్టం, ఈయనకి సంస్కృతం అంటే ఇష్టం. ఈయన కూడా మళ్ళీ కృష్ణదేవరాయలు చేశాడు. ఈయనకి ఆ సాంఘిక పోర్షన్తో పాటుగా పౌరాణికాలు చేయాలని జానపదాలు చేసే ఆయనకి పిచ్చి. అమ్మంటే బసవతారం హాస్పిటల్ ఆయన ఎట్లా చూసుకుంటారు. అవును, ఈ సాహిత్యాన్ని నిజంగా ఆయనకి చదివి మనం నిజంగా ఆయనకి వినిపిస్తే బాగుంటుంది కదా మీరు బాలకృష్ణ గారికి. నిజమేనండి, అంతకన్నా ధన్యత ఏముంటుందండి. ఆయనకి ఇష్టం. వారి అమ్మగారిని తలుచుకుంటూ మీరు వినండి 2 నిమిషాలను మొదలు పెడితే ఆయన పరవశించిపోతారు. తప్పకుండా వినిపిద్దామండి బాలకృష్ణ గారికి, తప్పకుండా వినిపిద్దామండి. ఈ భాష వల్ల పుట్టిన దానివల్ల నేనేం చేయగలిగానంటే రండి, ప్రపంచవ్యాప్తంగా ఇందాక చెప్పాలని మర్చిపోయినాను. ఈ రోజునే నేను మొట్టమొదటిగా ఈ 72 మేళకర్తరాగాలు 3.5 నిమిషాల్లో వాయించడం ప్రపంచంలో వింత. అందరికీ మీ ద్వారా పంచుకుంటున్నా. రాత్రే నేను యూట్యూబ్లో పెట్టాను.